మైలేజ్ కూటమి ప్రభుత్వం స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే ఇష్యూస్ మీద కానీ వాళ్ళకి వెళ్ళే వే కానీ వాళ్ళు 6 వాగ్దానాలు ఉన్నాయి కదా, అవి కానీ ఎన్ని సూపర్ 6 ఇవన్నీ ఫెయిల్ అవటం వల్ల ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం మైనస్లో పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సనాతనం తీసుకొని ఒక మతాన్ని బేస్ చేసుకొని మత రాజకీయాలు చేస్తున్నారో ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం బలహీనపడిపోయింది. జగన్ బలపడుతున్నాడు. ఏంట్రా అంటే వాళ్ళకి నాయకత్వ లోపం, సరైన నియోజకవర్గ స్థాయిలో నాయకులు లేకపోవడం, జనాలు అయితే ఉన్నారు కానీ నాయకత్వం లేదు. కూటమి ప్రభుత్వం అయితే మాత్రం బలహీనపడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎప్పుడు తీసుకున్నారో కూటమి అప్పుడు ఆటోమేటిక్గా వీక్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంట్రా అంటే ప్రజలు ఏం చేయాలో తెలియట్లా. అరే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడో చూసుకున్నాం, ఈ చివరికి ఏంట్రా బాబు ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు, లడ్డు ఇష్యూ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. రాష్ట్రానికి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాదండి, 4-5 ఏళ్ళకి ఒక మినిస్టర్. ఆ పంచాయతీరాజ్లోనే సరైన న్యాయం చేయలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడో ఊహించుకున్నాం కదా, ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ జగన్ అని పోటాపోటీకి మనం ఫైట్ చేసాం. కనీసం జగన్ దానిలో కనీసం 10% కూడా ఆయన దగ్గర రాజకీయ చతురత లేదు కదా అని బాధపడుతున్నారు. కూటమి అయితే వీక్ అయిపోతుంది ఓవరాల్గా.